ఎవరిది పాపం? అనగనగా కాశీకుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడు, దైవభక్తి పరాయణుడు కూడా. ఒక రోజున కాశీకుడు ఒక పండితుణ్ణి విందుకు పిలిచాడు. పండితుడు సమ్మతించాడు. కాశీకుడు తమకు వాడుకగా పాలు పెరుగు తెచ్చే పాల మనిషిని పిలిచి, అమ్మి, రేపు గట్టిగా తోడుపెట్టిన పెరుగు తెచ్చావంటే మామూలు కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. పాల మనిషి కల్తీ లేని గట్టి పెరుగు తోడుపెట్టి ఆ ముంత భద్రంగా గంపలో పెట్టుకొని మర్నాడు ఉదయం బ్రాహ్మణుడు ఇంటికి బయలుదేరింది. ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు ముంత మీద గుడ్డ కాస్త తొలగిపోయింది. ఇదే సమయంలో ఒక గరుడ పక్షి త్రాచుపామును ఒకదాన్ని కాళ్ళతో పట్టుకొని ఆకాశ మార్గాన్న ఎగిరిపోతూ ఉంది. బాధతో గిలగిలా కొట్టుకుంటున్న ఆ త్రాచుపాము విషం కక్కింది. ఆ విషం సరాసరి పాల మనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతలో వచ్చి పడింది. పాల మనిషి తిన్నగా కాశీకుడిని ఇంటికి వెళ్ళి పెరుగు ముంత ఇచ్చేసి చక్కపోయింది. కాశీకుడు ముంత పట్టుకుపోయి జాగ్రత్తగా పెట్టుకున్నాడు. విందు సమయం అయింది. వేలకు పండితుడు వచ్చాడు. పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండటం చేత సుష్టిగా భోజనం చేశాడు. చివరకు ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆ ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు. పండితుడు ఆప్యాయంతో ఆరగించాడు. అయితే భోజనమైన కొంచెం సేపట్లోనే పండితుడు గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఏమిటో ఎవరికి మాత్రం ఏం తెలుసు? ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగిందనుకొని కాశీకుడు ఎంతగానో విచారించాడు. భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరకలోకంలో లెక్కలు వ్రాసే చిత్రగుప్తుడికి చిక్కొచ్చింది. పండితుణ్ణి చంపిన పాపం ఎవరికి చెందుతుంది అనే సమస్యతో అతను తికమకలు పడసాగాడు. పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక ఈ పాపం అతందే అనుకున్నాడు. కానీ వెంటనే ఈ అభిప్రాయం మారిపోయింది. మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అనే ఉత్సాహంతో వడ్డించాడు. కానీ పెరుగుముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికి ఏం తెలుసు? తెలిసి ఉంటే వడ్డించడు కదా. బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి, పాపం అతనికి అంటదు అని తర్కించుకున్నాడు. పోనీ పెరుగు తెచ్చిన పాల మనిషిదా తప్పు? గంప మీద గుడ్డ ఎగిరిపోవడం కానీ ముంతలో పాము విషం పట్టం కానీ ఏది తెలియదు ఆమెకి. అందుచేత పాల మనిషికి పాపము చెందదు అని నిశ్చయించుకున్నాడు. అయితే ముంత మీద నుంచి గుడ్డ తొలక్కుంటే పాము కక్కిన విషం పెరుగులో కలియటం, పండితుడు చనిపోవటం జరగదు కదా. కనుక గుడ్డను తొలగించిన వాయుదేవిదా ఈ తప్పు అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. కాదు, గాలి వీచుకుంటే ప్రాణకోటి బ్రతికేదెట్లా? వాయుదేవుడికి వీచటం సహజగుణం. వాయుదేవుడు తప్పు ఇందులో కొంచెమైనా లేదు అని చిత్రగుప్తుడు తీర్మానించుకున్నాడు. పోతే విషం కక్కిన పాముకు చెందుతుందా ఈ పాపం? అది సమంజసంగా కనపడలేదు. గరుడ పక్షి తనను గోళ్లతో నొక్కి పట్టుకుంటూ ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో అది విషం కక్కింది. ఆ విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు? విషం పోయి సరిగ్గా పెరుగుమంతలోనే పడుతుందని పాము కలగనదా? కాబట్టి పాముని తప్పు పట్టడానికి వీలు కనిపించలేదు. ఇక మిగిలిందల్లా గరుడ పక్షి. దాని ఆహారం కోసం అది తాపత్రయపడి పామును పట్టుకుంది. కానీ తక్కిన గొడవంతా దానికేం తెలుసు? ఇంతకు పెరుగు ముంతలోనే విషం కక్కమని అదేం పామును నిర్బంధించలేదుగా. అందుచేత గరుడ పక్షి పూర్తిగా నిరపరాధి. ఏ విధంగా చూచినా ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు. యమధర్మరాజుకు ఏమీ తోచక అక్కడ ఉన్న ధర్మశాస్త్రవేత్తలను అడిగాడు. వారు ధర్మం నిర్ణయించలేకపోయారు. యముడు తిన్నగా విష్ణువు వద్దకు పోయి విన్నవించాడు. విష్ణువుకి పాలు పోయిందే కాదు, సభ చేశాడు. ఎవ్వరూ ధర్మ నిర్ధారణ చేయలేకపోయారు. అప్పుడు యముడు చిత్రగుప్తుడితో, ఇది ఇలా తేలే విషయం కాదు. నేను మళ్ళీ చెప్పే వరకు ఈ పాపం ఎవరికి చెందినట్లు లెక్క రాయవద్దు అన్నాడు. ఇలా అని యముడు తన భటులను భూలోకానికి పంపించాడు. ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో ఒకనికి పక్షి భాష వచ్చును. ఆ చెట్టు మీద ఉన్న పక్షి దంపతులు ఆ రోజున తాము గరుడిని వల్ల విన్న వృత్తాంతాలు, కాశీకుడు పండితుడికి విందు చేయటం, పండితుడు చనిపోవటం, ఇందును గురించి యముడు తిప్పలు పట్టం చెప్పుకుంటూ ఉన్నాయి. ఇదంతా వింటున్న ఆ బ్రాహ్మణుడు సంగతంతా రెండో వానికి చెప్పి, దీనికే ఇంత బ్రహ్మాండమా? నన్ను అడిగితే తీర్పు చేసేవాణ్ణి. వస్తువు పరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడం చేతనే పండితుడు మరణించాడు. ఈ పాపం కాశీకుడిదే అన్నాడు. ఆ సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకర్లు ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుడిని యమధర్మరాజు ఎదుట లాక్కుపోయారు. ఈ మాటలు
నీవన్నావా లేదా అని యముడు బ్రాహ్మణుని అడిగాడు. అన్నాను అని నిర్భయంగా చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు యమధర్మరాజు 2 కుండలు పెరుగు తెప్పించాడు. అందులో ఒక దానిలో రహస్యంగా విషం కల్పించి బ్రాహ్మణుడు ముందు పెట్టించాడు. బ్రాహ్మడా, ఈ 2 కుండల్లోనూ దేనిలో విషం కలిగి ఉన్నదో చెప్పు అన్నాడు. బ్రాహ్మణుడు తెల్లబోయాడు. ఆ 2 కుండల్లో ఏది విషం కలిగినదో తెలుసుకోవాలంటే తను ముందుగా రుచి చూచి పరీక్షించాలి. ఒకవేళ అది విషం కలిసిన పెరుగకుండా అయితే తాను మరణిస్తాడు. అప్పుడు యముడు కోపించి, బ్రాహ్మడా, నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండక పరుల మీద నిందలాడావు. అందుచేత పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుంది అని చెప్పి అతని పేరు చిత్రగుప్తుడి చేత లెక్కలో వ్రాయించాడు. ఎవరికి చెందిన పాపం నిష్కారణంగా ఆ బ్రాహ్మణుడు కంటుకున్నది. అందుకే అండి, నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే ఇలానే చిక్కుల్లో పడతారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.